ప్రైజ్ ద లార్డ్. దేవాది దేవునికి వందనాలు చెల్లించుకొంచున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియచేసుకొంచున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈరోజు దేవుని వాగ్దానాన్ని చదువుకుందాం. 23వ కీర్తన 4వ వచనం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు. దావీదు భక్తుడు 23వ కీర్తనలో యేసు ప్రభు వారిని మొదటి వచనాల్లో ఒక కాపరిగా, చివరి వచనాల్లో ఒక రాజులాగా చిత్రీకరించాడు. ఒక గొర్రెల కాపరి తన గొర్రెల గురించి శ్రద్ధ కలిగి ఉంటాడు. వాటికి కావలసిన అవసరతలన్నీ ఆయన చూస్తాడు. యేసు ప్రభు వారు కూడా యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును అన్నారు. నిజమే, మన కాపరి మన రక్షణ కొరకు తన ప్రాణం అర్పించాడు. కొన్నిసార్లు దేవుని ఎడల విశ్వాసముతో ముందుకు సాగిపోతున్నప్పుడు నీతి మార్గాలు కూడా గాఢాంధకారపు లోయలకు దారితీస్తాయి. విశ్వాసులకు జీవితంలో చీకట్లు, కృంగదీసే పరీక్షలు ఎదురవుతాయి. ఒక్కోసారి మన చుట్టూ చీకటి కమ్మినట్లు కీడు మనల్ని కమ్ముతుంది. అయితే కాపరి తన గొర్రెలకు ఎలా సంరక్షకుడిగా ఉండి తన దుడ్డుకర్ర, తన దండముతో తన యొక్క గొర్రెలను ఆదరిస్తాడో, అలాగే మన కాపరి అయిన యేసు ప్రభు వారు కూడా ఎలాంటి అంధకార లోయ అయినా, ఎలాంటి కఠినమైన పరిస్థితి అయినా మన చెయ్యి విడిచిపెట్టడు. మనల్ని ఆదరించే దేవుడు మన యేసయ్య. మన కాపరి సర్వశక్తిగల సృష్టికర్త. లోకంలో ఒక వ్యక్తి వల్ల ఇంకొకరికి ఏదో ఒక విధంగా, ఏదో ఒక పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. ఎవ్వరి జీవితం కూడా వడ్డించిన విస్తరి కాదు. అయితే కొందరు వారి బాధను పైకి చూపిస్తారు, కొందరు చూపించరు. నీ బాధను నువ్వు చెప్పకపోయినా నువ్వు ఏ లోయ గుండా ప్రయాణం చేస్తున్నావో నీ దేవుడు చూస్తున్నాడు. నువ్వు ప్రయాణం చేస్తున్న లోయలో నువ్వు ఎంత సమస్యని అనుభవిస్తున్నావో నీ దేవుడు చూస్తున్నాడు. అపాయాలు, ప్రమాదాలు సంభవించవు అని ఎవ్వరూ ఎక్కడా చెప్పరు. కానీ పొంచియున్న ప్రమాదానికైనా, సంభవించే అపాయానికైనా మనం భయపడాల్సిన అవసరత లేదు. ఎందుకంటే అపాయాల్ని కూడా ఉపాయాలుగా మార్చి మన కఠినమైన స్థితిగతుల్ని స్తుతులుగా మార్చే దేవుడు మనకి తోడయ్యున్నాడు. మన రక్షణ మన దేవుడే, మన విశ్వాసము ఆయన యందే, మన ధైర్యము ఆయన నామమే. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థిద్దాము. దేవుని దీవెనలను పొందుకుందాము. ఆమేన్.